టిక్కెట్ కొని సినిమా చూసే ప్రేక్షకుడు హీరో ఫలానా వారి అబ్బాయనో ఫలానా హీరో తమ్ముడనో అభిమానంతో చూడడు. సినిమా బాగా తీయలేకపోతే దానికి సంబంధించిన వారు ఎంత పెద్దవారైనా రిజెక్ట్ చేస్తాడు. ప్రసిద్ధ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ కుమారుడు జగపతి బాబు నటించిన మొదటి చిత్రం సింహస్వప్నం అలాగే ప్రేక్షకుల నిరాదరణకు గురైంది. ఈ హీరో సినిమాలకే పనికిరాడు అని కొందరు అన్నారని తెలిసి జగపతి బాబు కోపంతో ఆ సినిమా షీల్డ్నే పగలగొట్టేశాడు. పెద్దరికం చిత్రం హిట్ అయ్యాకే ఆయన లెవెల్ మారిపోయింది. హీరోగా వరుస హిట్స్ వచ్చాయి. కానీ మనోహరం తర్వాత మళ్ళీ వరుసగా పరాజయాలు. తన పరిస్థితి ఏమిటి? లోపల విపరీతమైన మానసిక సంక్షోభం. ఆ స్థితిలో ఒకరోజు లిఫ్ట్లో ఒక తల్లి ఒక చిన్న పాప ఉన్నారు. ఆ పాప ముద్దుగా ఉంది, కానీ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. పాపకు ఏమైందమ్మా అని అడిగాడు జగపతి బాబు. క్యాన్సర్ అంది ఆ తల్లి. జగపతి బాబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తల్లి సమస్య ముందు తన సమస్య ఏ పాటిదని అనుకున్నాడు. పెద్ద గీత పక్కన చిన్న గీత స్ఫూరించింది. సమస్య ఎదురైనప్పుడు డీలా పడిపోయి కృంగిపోవడం సమస్యకు పరిష్కారం కాదని, కష్టాన్ని ఎదుర్కోవడంలోనే థ్రిల్ ఉందని అనిపించింది. అప్పుడే తన ధోరణి మార్చాలనుకున్నాడు. లెజెండ్తో జగపతి బాబు కొత్త జీవితం మొదలైంది. ప్రతి నాయకుడుగా ఇప్పుడు యమా బిజీ. జీవితానికి డబ్బు కావాలి కానీ డబ్బే జీవితం కాదు అని శుభలగ్నంలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగుని ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నాడు జగపతి బాబు.